విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రాన్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025 సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. 2025 సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల స్థితి, గతి, యుతులను ఆధారంగా చేసుకొని ఫలితాలను తెలుసుకుంటాము. వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. కుంభంలో సంచరిస్తున్న శని మార్చి 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. మే 18వ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి, కన్యలో సంచరిస్తున్న కేతువు సింహంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మేషరాశి వారికి 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. అన్ని వృత్తి వ్యాపారాల వారికి ధన ఆదాయం అధికంగా ఉంటుంది. మార్చి నెలలో లాభంలో సంచరిస్తున్న శని వ్యయంలోకి ప్రవేశిస్తాడు. మేషరాశి వారికి అప్పటి నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. తద్వారా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చుల నిమిత్తం అధిక ధన వ్యయం వంటి ఫలితాలు ఉంటాయి. మే నెలలో వ్యయంలో ఉన్న రాహువు లాభంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా చికాకుల నుండి విముక్తి, ధన లాభం, సోదరుల సహకారం, కుటుంబ సౌఖ్యం వంటి ఫలితాలు ఉంటాయి. మే 15వ తేదీన ద్వితీయంలో సంచరిస్తున్న గురువు తృతీయంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా ప్రయాణంలో కష్టాలు, నివాసంలో మార్పు, అధిక ధన వ్యయం, అనారోగ్య సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి. షష్టమంలో సంచరిస్తున్న కేతువు మే 18వ తేదీన పంచమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా సంతానంపై వైద్య ఖర్చులు, పెద్దలతో సమస్యలు, కలహాలు వంటి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ 4 గ్రహాలు స్థాన మార్పుల వల్ల ఫలితాలు మిశ్రమంగానే ఉంటాయి. అకాల నిద్ర, అకాల భోజనం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉన్న ఇంటిని రిపేర్లు చేయించుకోవడం లేదా పాత గృహాలను కొనుగోలు చేయడం వంటి ఫలితాలు ఉంటాయి. మీ మాటకు మర్యాద, విలువ, గౌరవం పెరుగుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే తర్వాత కొంచెం కష్టపడి చదవాల్సిన అవసరం ఉంటుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కోరుకున్న చోటికి బదిలీలయ్యే అవకాశం ఉంటుంది. కార్యాలయాల్లో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మే నెల తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఏప్రిల్ మాసం నుండి అధిక వ్యయాలు ఉంటాయి. వ్యాపార స్థలంలో హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఈ వ్యయాన్ని తగ్గించుకోవచ్చును. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఏప్రిల్ తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహమైన వారు కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూసేవారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్, మే మాసాలలో అధికమైన ధన వ్యయం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. జూన్ మాసం నుండి ధన ఆదాయం పెరుగుతుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మేషరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.